ఆఫ్టర్ డెలివరీ బేబీ గురించి ఎంతైతే ఆలోచిస్తామో మామీ టమ్మీ గురించి కూడా చాలా మంది ఇలానే ఆలోచిస్తారు. వెయిట్ లాస్ అవ్వాలి, పొట్ట తగ్గట్లేదు ఏంటి. రియాలిటీ ఏంటంటే మామీ టమ్మీ ఇట్ టేక్స్ టైం. 9 months బెల్లి కాబట్టి తొందరగా తగ్గిపోదు. మంది నడుం కట్టు ఇట్లా బెల్ట్ కూడా యూజ్ చేస్తారు. నేనైతే బెల్టే యూజ్ చేస్తున్నాను. బెల్లిని తగ్గించడం కంటే ఇది మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బ్యాక్ చాలా సపోర్ట్ ఇస్తుంది. నాకు సి సెక్షన్ అయ్యాక 2 weeks తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను పెట్టుకోవడం. అయితే ఇది పెట్టుకోవడం వల్లనే తగ్గిపోతుంది అంటే కాదు. దీంతో పాటు మనం చాలా యాక్టివ్ గా ఉండాలి, మంచిగా ఫుడ్ తీసుకోవాలి, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, మైండ్ పీస్ గా ఉంచుకోవాలి, స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ కూడా మైండ్ లో ఉంచుకోవాలి. ఎవరికి కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ అయితే కనిపించవు. 9 months ఉన్న బెల్లి 1 month లో తగ్గిపోదు కదా. మన బాడీని మనం నమ్మి హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం టైం ఇవ్వాలి బాడీకి. ఫస్ట్లీ చాలా మంది అనే మాటలు ఏంటంటే నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తున్నావు అని అంటారు కదా. వాళ్ళందరి మాటలు పట్టించుకోకుండా మీ బాడీని మీరు నమ్మి ఉంటే తగ్గిపోతుంది. స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీలో కామన్ కదా, కానీ చాలా మందికి అవి ఎప్పుడు పోతాయా అని ఆలోచిస్తూ ఉంటారు. వెరైటీ ఆఫ్ ఆయిల్స్, క్రీమ్స్, లోషన్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు కదా స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి. ఫస్ట్లీ ప్రెగ్నెంట్ అయినందుకు బ్లెస్డ్ గా ఫీల్ అవ్వాలి. ఆ స్ట్రెచ్ మార్క్స్ గురించి ఆలోచించే బదులు బేబీ మీద కాన్సన్ట్రేట్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. ఉన్న తర్వాతకి వెళ్ళిపోయినా కూడా మనం చాలా గ్రేట్ఫుల్ గా అనుకోవాలి. ఎందుకంటే వీటిని చూసిన ప్రతిసారి బేబీకి మనం బర్త్ ఇచ్చామనేది గుర్తొస్తా ఉంటది. చాలా మందికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటది. లైక్ శారీ కట్టుకున్నప్పుడు కనిపించినప్పుడు వాళ్ళకే నచ్చకుండా ఉంటారు కదా. అలా నెగటివ్ గా ఫీల్ అవ్వకుండా జస్ట్ పాజిటివ్ గా థింక్ చేయడం బెస్ట్. ఇంకా బేబీకి బర్త్ ఇవ్వడానికి మన బాడీ ఎంత స్ట్రెచ్ అవ్వడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయనేసి. అండ్ కొంతమంది కూడా పోక్ చేస్తూ ఉంటారు కదా, స్ట్రెచ్ మార్క్స్ చాలా ఉన్నాయి నీకు బాగాలేదు అని అంటూ ఉంటారు. సో అలాంటివి ఏం థింక్ చేయకుండా పాజిటివ్ గా థింక్ చేయడం బెటర్. బేబీ పుట్టక ముందుకు న్యూ క్లోత్స్ కొనొచ్చా లేదా చాలా మందికి డౌట్ అయితే ఉంటది కదా. యాక్చువల్ గా బేబీ పుట్టక ముందుకు ఏ బట్టలు కొనొద్దు అంటారు కదా. ఎందుకంటే ముందు ఆశపడితే బేబీ మనకి దక్కుతుందా లేదా ఈ టెన్షన్ తోనే ఉంటాం కాబట్టి. ఆ విషయంలో అయితే నా పెద్ద బాబుకి చిన్న బాబుకి ఇద్దరు టైంలో నేనైతే ముందే పర్చేస్ చేసి పెట్టేసుకున్నా. అన్ని నీట్ గా వాష్ చేసి ఫోల్డ్ చేసి బ్యాగ్ ప్యాక్ చేసేసుకున్నా. ఎందుకంటే మా సైడ్ నుంచి తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేమే కొనుక్కొని పెట్టుకోవాలి కాబట్టి మేమైతే అన్ని రెడీ చేసుకుని పెట్టేసుకున్నాం. బట్ మోస్ట్లీ ఇప్పుడు చాలా మంది అయితే ముందే పర్చేస్ చేసేస్తున్నారు. హాస్పిటల్ బ్యాగ్ లో ఏవేవి నీడెడ్ అనేది ఖచ్చితంగా మన మైండ్ లో పెట్టుకుని తీసుకొని వెళ్తే బెస్ట్. ఎందుకంటే అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటాము హాస్పిటల్లో ఉన్న 3-4 days అయినా. అలా అనేసి ఎక్కువ బట్టలు కూడా కొనొద్దు, ఎందుకంటే అవి చిన్నగా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే న్యూ బోర్న్స్ తొందరగా హైట్ పెరిగిపోవడము లావ్ అయిపోవడము అవుతూ ఉంటది కాబట్టి అవి వేస్ట్ అయిపోతాయి. డ్రెస్సెస్, క్యాప్స్, మిటన్స్ ఇవైతే చాలా మస్ట్ గా పర్చేస్ చేయాలి. ఎన్నో రోజులు విష్ లిస్ట్ లో పెట్టుకున్న బట్టలు ఇప్పుడు బాబుకి వేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పడిన బాధలు, టెన్షన్స్, స్ట్రెస్ ఇవన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత నాకు ఇంకా సెకండ్ బేబీ వద్దు అని అనుకున్నా. బట్ గాడ్కి ఏమనిపించిందో తెలీదు, ఇంకో బేబీ ఉంటే బాగుండని అనుకున్నట్టున్నాడు. నేను వద్దు అనుకున్న ప్రతిసారి ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యిండే. నా బాబుని చూసినప్పుడు ఒక్కటి చాలులే అన్నట్లనే ఫీలింగ్ ఉండే. ఇంకా 4 కంప్లీట్ అవుతున్న టైంలో అనిపించింది ఇంకొకరు ఉంటే బాగుండు కదా, ఇంకా లైఫ్ కంప్లీట్ అయిపోతుంది, ఫ్యామిలీ ఆఫ్ 4 అయిపోతాం అనేసి. అది బాయ్ అయినా గర్ల్ అయినా ఎవరైనా ఓకే అని అనుకున్నా. ఇంకా మా హస్బెండ్ కి కూడా పాప కావాలని ఉండే, బట్ మేబీ మనకు పాప రావచ్చు కదా అన్న ఉద్దేశంతో ఉంచుకున్నా. అసలు నేను ఒక్కటే కోరుకున్నా, అది బేబీ గర్ల్ అన్న బేబీ బాయ్ అన్న హెల్దీగా రావాలి, ఎలాంటి కాంప్లికేషన్స్ రావద్దు, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో జరిగినాయి అసలు ఏం జరగొద్దు అని అనుకున్నా. కానీ దానికంటే డబుల్ ట్విస్ట్లు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలోనే జరిగినాయి. ఎప్పుడు హ్యాపీగా ఉందాం అనుకున్న టైంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉండే. ఎప్పుడు ఏదో టెన్షన్ అవుతూనే ఉంది. సెకండ్ బేబీ టైంలో ఎంత బాగున్నా ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉన్నా. సెకండ్ ప్రెగ్నెన్సీ బ్లెస్సింగ్ అని అనుకున్నా, ఎందుకంటే మా బాబుకు తోడు ఉంటది, మంచిగా ఆడుకుంటాడు అన్న ఫీలింగ్ తోనే ఉన్నా. ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉన్నామా లేదా అన్నదే చూసుకొని సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే ప్లాన్ చేసుకున్నాం. బట్ మనం మంచిగా స్టేబుల్ అయినాక పిల్లలు కావాలన్నప్పుడు అవ్వకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ వేరేగా ఉంటది అనేసి ఎప్పుడు ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుందని నేను నమ్ముతా. ఆ దేవుడు అందుకే ఇట్లా మాకు సెకండ్ బేబీ ఇవ్వాలని అనుకున్నట్టు ఉన్నదని ఫీలింగ్ తోనే ఇంకా కంటిన్యూ ఉండే మేము. సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా ట్విస్ట్లు అన్ని చాలా జరిగినాయి. అసలు నా హెల్త్ అంతా ఇంత అప్సెట్ అయిపోయింది. అటు ఫస్ట్ బాబుని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, అలాగే కడుపులో పెరుగుతున్న బేబీకి కూడా హెల్దీ ఫుడ్ ఇవ్వాలి, మంచిగా పాజిటివ్ గా ఉండాలని చాలా ట్రై చేసిన. అందరిది అయితే స్మూత్ ప్రెగ్నెన్సీ ఉండదు కదా, నాది కూడా అంతే, నాట్ ఎట్ ఆల్ స్మూత్ ప్రెగ్నెన్సీ. ఆఫ్ ది టైం యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తూ ఉండే. ఫస్ట్ 2 months బానే గడిచింది. 3rd month కి వచ్చేసరికి హారబుల్ స్టేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. టూ మచ్ గా ఏడ్ చేసిన. ఇంకా ఎన్టీ స్కాన్ అవ్వగానే 1 week కే హెల్త్ అంతా అప్సెట్ అయిపోయింది.
కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ వచ్చేసింది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏ మెడిసిన్ అయితే మనం వాడొద్దు కదా, అస్సలు తగ్గట్లేదని హాస్పిటల్ కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక తెలిసింది అన్ని టెస్టులు చేశాక టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది అనేసి. ప్లేట్లెట్స్ అన్ని డౌన్ అయిపోయాయి అండ్ హెమోగ్లోబిన్ అయితే చాలా తగ్గిపోయిందని చెప్పారు. మేము వెళ్ళింది నైట్ చెక్ చేసుకుందామని హాస్పిటల్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. కంప్లీట్ గా 4 days హాస్పిటల్లో ఉన్నా కూడా అసలు క్యూర్ అయితే అవ్వలేదు. బట్ ఇంకా హాస్పిటల్లో ఉంటే ఆ ప్లేట్లెట్స్ అనేది పెరగట్లేవు, ఇంటికి వెళ్ళాకన్నా కొంచెం మంచి ఫుడ్ తిని బాగా క్యూర్ అవుతా అనేసి అనుకుని ఇంకా డిశ్చార్జ్ అయితే అయిపోయాం. నా బిగ్గెస్ట్ సపోర్ట్ మా ఆయన, మా బాబు. అసలు ఎంత కోఆపరేట్ చేసిరో. వాడు చిన్నోడైనా కూడా చాలా బాగా నన్ను మెడిసిన్స్ వేసుకోమని, తినమని మోటివేట్ చేస్తూ ఉండే. యాక్చువల్ గా ఇలాంటి హార్డ్ టైమ్స్ లోనే మన వాళ్ళు ఎవరు అని మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 1 month పట్టింది నాకు క్యూర్ అవ్వడానికి. బట్ టిఫాలో కూడా ఇంకో రకంగా తెలిసింది. నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ చూసి అయితే మేము చాలా షాక్ అయిపోయాము. ఎందుకంటే బేబీ హార్ట్ లో డాట్ ఉందని చెప్పారు, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అసలే లేదనేసి, ఇంకా నాసల్ బోన్ లెంత్ కూడా రిక్వైర్డ్ లో లేదని అయితే చెప్పారు. అసలు ఎందుకు ఇలా మాకే జరిగింది అన్న డౌట్ తోనే మేము ఉండే. చాలా బేబీస్ కి ఇట్లా హార్ట్ లో డాట్ అనేది కామన్ గా ఉంటది, బట్ అది తగ్గిపోతుంది తర్వాత అనే చెప్పారు డాక్టర్ అయితే. బట్ ఎక్కడో మనకైతే బాధ అయితే ఉంటది కదా, ఎందుకు ఇలా వచ్చింది రిపోర్ట్ అనేసి. ఇంత హెల్దీగా అంతా బానే ఉన్నా కదా, ఎందుకు ఇలా జరిగిందని చాలా టెన్షన్ తీసేసుకున్నాం. ఇంకో డాక్టర్ అయితే దానికి సంబంధించిన ఎలాంటి మెడిసిన్ కూడా ఇవ్వలేదు, జస్ట్ రెగ్యులర్ వేసుకునే మెడిసిన్స్ మాత్రమే ఇచ్చారు. ఇంటికి రాగానే గూగుల్లో వాటిలలో కూడా సర్చ్ చేశాను, ఇది కామన్, చాలా మంది పిల్లల్లో ఇది ఉంటది, కానీ హార్ట్ లో డాట్ కాకుండా హోల్ ఉంటేనే చాలా ప్రాబ్లం అనేసి. ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అనేసి. కరెక్ట్ 4 weeks తర్వాత మళ్ళీ స్కాన్ చేయించమన్నారు. అప్పుడు తెలుస్తుంది బేబీ కండిషన్ ఎలా ఉంది అని. ఎంత దేవుళ్ళని మొక్కానో అసలు. బేబీ హార్ట్ ని కంప్లీట్ గా స్కాన్ చేయడం కోసం ఫెటల్ ఎకో 2Dకి అయితే వెళ్ళాము. బేసిక్ గా ఈ స్కాన్ అనేది కంప్లీట్ గా హార్ట్ అంతా చెక్ చేయడం కోసం. ఇది ఓన్లీ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే మాత్రమే స్కాన్ చేయించుకోవాలి. అండ్ ప్రైస్ కూడా 2500 అబౌవ్ ఉంటది ఇది. సో నాకు డాక్టర్ చాలా సేపు చెక్ చేశారు. నాకైతే టెన్షన్ అయితే మామూలుగా లేకుండే. హార్ట్ లో డాట్ అండ్ ఆల్సో నాజల్ బోన్ లెంత్ కూడా నేను చూడాలి కాబట్టి డాక్టర్ కంప్లీట్ గా చెక్ చేశారు. 1 hour పైన పట్టింది. అండ్ ఇంకా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా తక్కువ ఉంది ప్రీవియస్ స్కాన్ లో. ఇంకా డాక్టర్ వచ్చేసి 4 weeks లో చాలా గ్రోత్ వచ్చింది. ప్రీవియస్ గా డాట్ ఉండే అది కూడా పోయింది. అండ్ నాజల్ బోన్ లెంత్ కూడా మంచిగా పెరిగింది అని చెప్పారు. నాసల్ బోన్ లెంత్ అంటే నోస్ లెంత్ అనమాట. నీరు కూడా మంచిగా పెరిగింది అనేసరికి చాలా రిలీఫ్ అనిపించింది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకునేదాకా టెన్షన్ తోనే ఉన్నా నేను కంప్లీట్ గా. ఇంకా మంచిగా ఫుడ్, మంచి రెస్ట్ అయితే తీసుకోమన్నారు. ఇంకా డాక్టర్ చెప్పాక చాలా రిలీఫ్ అయితే అనిపించింది. ఇంకా జాగ్రత్త. బేబీ హార్ట్ లో డాట్ లేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ తర్వాత 7th 8th month ప్రెగ్నెన్సీ స్మూత్ గా వెళ్తుంది అని అనుకునే లోపు బాడీ అంతా స్వెల్లింగ్ రావడం, నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవ్వడం, కుక్ చేసుకోవడానికి కూడా రాకపోవడం, చాలా ఇబ్బంది ఫేస్ చేసినాను ఆ 2 months అయితే. యాక్చువల్ గా ప్రెగ్నెన్సీలో 7th 8th month చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చాలా మందికి డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని అయితే డాక్టర్ చెప్పిండే. కానీ అనుకున్నంత ఈజీగా అయితే నా ప్రెగ్నెన్సీ జర్నీ లేకుండే. ఎందుకంటే ఇంట్లో పనులు చేసుకున్న ప్రతిసారి కడుపులో అంత ఇబ్బందిగా అనిపించడం, కాలు చేతులు లాగడం, అసలు కూర్చోనియకపోవడము, పడుకోనియకపోవడం, బేబీ మూమెంట్స్ ఫాస్ట్ గా ఉండడం వల్ల అసలు నిద్ర కూడా పట్టేదే కాదు నాకు. అలానే యాక్టివ్ గా లేకుండా అస్సలు లేను. వాకింగ్ చేస్తూ ఉండేదాన్ని, ఏదో ఒక పనిలో ఉండేదాన్ని, ఇంకా బాబుని చూసుకుంటూ ఉండేదాన్ని. అయినా కూడా 9th month వచ్చాక అసలైన టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు డెలివరీ ఉంటుందో మనకు తెలీదు కాబట్టి ముందే హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకొని పెట్టుకున్నా, అన్ని రెడీ చేసేసుకున్నా నేను. కానీ ఒక్క థింగ్ అయితే చెప్పాలి, ఏంటి అంటే బేబీకి లంగ్ ఇన్ఫెక్షన్ రాకుండా, పుట్టిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయక ముందుకే 9th month పడ్డాక ఇంజెక్షన్స్ అయితే వేస్తారు డాక్టర్. అవి 2 doses గా వేస్తారు. అవైతే వేయించుకున్నా, అదైతే మస్ట్ గా వేసుకోవాలి. ఇంకా ఎన్ఎస్టీలో కూడా బేబీ అంతా బానే ఉంది, అంతా ఓకే అన్నాక ఇంకా నాకు పెయిన్స్, కొంచెం ఓపిక లేకపోవడం, కాళ్ళు, బాడీ అంతా స్వెల్లింగ్ రావడం, ఇవన్నీ ఉండడం వల్ల నడవడం కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే డాక్టర్ ఇంకా అన్నారు. ఇంకా డెలివరీ మూమెంట్ ఎప్పుడన్నా ఉంటది కాబట్టి అలానే ఉంటది అని అన్నారు. డెలివరీ అయ్యాక నచ్చింది అయితే తినలేం కాబట్టి డెలివరీకి ముందే కొంచెం ఇష్టమైన ఏమైనా ఉంటే తినేసాను. ఇంకా డెలివరీకి అంతా రెడీగా నేనున్నా.
అన్న భయంతోనైతే నేను హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నా. బేసిక్ గా నేను హాస్పిటల్ బ్యాగ్ లో మస్ట్ ఎసెన్షియల్స్ మాత్రమే ప్యాక్ చేసుకున్నా. అవి కూడా బేబీకి డ్రెస్సెస్ అన్ని కూడా వాష్ చేసి డ్రై చేసి ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నా. బేబీకి సంబంధించిన వైప్స్ ఇంకా నాకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్ని రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నా. ఎప్పుడైనా అవ్వచ్చు డెలివరీ, ఎందుకంటే 37th వీక్ లో నాకు లేబర్ పెయిన్స్ టూ మచ్ గా ఉండే. 38 వీక్స్ వరకు వెయిట్ చేయగలుగుతానా లేదా అన్న డౌట్ తోనైతే ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. మెయిన్ గా బేబీకి కావాల్సిన స్వెటర్స్, నాకు కావాల్సిన మఫ్లర్స్, ఇంకా ప్యాడ్స్, ఇక బేబీకి డైపర్స్ అండ్ నాకు మామీ డైపర్స్, బ్రెస్ట్ పంప్, ఇంకా బేబీకి పిల్లో వేయడం కోసం ఇంకా సాక్స్, ఇలాంటివైతే మెయిన్ గా క్యాప్స్, ఇవైతే అన్ని మస్ట్ అండ్ షుడ్. బట్ బేబీస్ కి క్లాత్ లంగోటీస్ చాలా బెస్ట్. డైపర్స్ ఫస్ట్ లో ఇనిషియల్ గా ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. బేబీకి ఎన్నైతే బ్యాగ్ లో ప్యాక్ చేస్తామో అలాగే మదర్ కి కూడా కావాల్సిన అన్ని తీసుకోవాలి. లైక్ మఫ్లర్, బేబీకి డ్రెస్సెస్ అయితే కొన్ని ఎక్కువనే తీసుకెళ్లడం బెస్ట్. అండ్ బేబీకి స్వెటర్ తో పాటు ప్యాంట్స్, నిక్కర్స్, డైపర్స్ మస్ట్. బేబీకి డ్రై షీట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి, ఊరికే డైపర్స్ వెయ్యం కాబట్టి. అండ్ మదర్ కి ఫీడింగ్ నైటీస్ ఆర్ గౌన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. బేబీకి నెట్ క్యారియర్ చాలా ఇంపార్టెంట్ అండ్ మదర్ కి చెప్పులు అంతా ఇంపార్టెంట్. అండ్ బ్లాంకెట్స్ కూడా, బేబీకి సపరేట్ బ్లాంకెట్స్, మీకు సపరేట్ బ్లాంకెట్స్ అయితే తీసుకెళ్ళండి. బేబీకి ఎన్ని క్లోత్స్ తీసుకెళ్తే అంత మంచిది. ఇంకా మనకి సపరేట్ గా ఒక టవల్ అండ్ బేబీకి బ్లాంకెట్, బేబీకి టవల్, ఇవన్నీ సపరేట్ గా తీసుకెళ్లాలి. ఇంకా బెడ్ షీట్స్ మాత్రం నేను తీసుకెళ్తున్నా, ఎందుకంటే ఇవి కాటన్ బెడ్ షీట్స్ అండ్ కాటన్ శారీస్ అయితే హాస్పిటల్ అడుగుతారు కాబట్టి. అండ్ కాటన్ మన చెవులో పెట్టుకోవడం కోసం కాటన్, వెల్లుల్లి, ఇంకా ఆయిల్ వచ్చేసి హెయిర్ కి పెట్టుకోవడానికి, అండ్ కోంబ్, ఇంకా ఫేస్ కి మనం అప్లై చేసుకునే క్రీమ్స్ అండ్ బ్రషెస్ అయితే మస్ట్ గా. లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏంటి అంటే, హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకున్న తర్వాత 12 తర్వాత మేము కేక్ అయితే కట్ చేసాము. ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ థింగ్, ఎందుకంటే ఫ్యామిలీ ఆఫ్ 4 అవుతున్నాం అన్న హ్యాపీ మూమెంట్. అండ్ లేబర్ పెయిన్స్ వస్తున్నా కూడా ఓపికతోనైతే ఆ నైట్ అయితే ఉన్నా. యాక్చువల్ గా నేను ఇంత స్ట్రాంగ్ అన్నది నాకు ఈ ప్రెగ్నెన్సీలోనే అర్థమైంది, నేను ఎంతగానో ఫేస్ చేసిన అనేసి. ఈ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మొత్తం నా హస్బెండ్ కేర్, లవ్, నా కొడుకు కేరింగ్, అంతా మిక్స్డ్ ఎమోషన్స్ అంతా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ మొత్తం చూసాను. ప్రెగ్నెన్సీలో నాకు క్రేవింగ్స్ ఎక్కువ లేకుండే, బట్ బార్బీక్యూకి వెళ్ళాలి డెలివరీ కంటే ముందు అని అనుకున్నా. అలానే పెయిన్ కొంచెం ఉన్నా కూడా ఓపిక తెచ్చుకొని మంచిగా గుడికి వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యాక బార్బీక్యూ నేషన్కి వెళ్ళాం. ఎందుకంటే యానివర్సరీ సెలబ్రేషన్స్ కాబట్టి ఏదో ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా అన్నట్టుగా. మా బాబు కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు, చాలా డేస్ తర్వాత వెళ్ళినందుకు. బయట ఫుడ్ అస్సలు తినలే కాబట్టి ఆ రోజు కొంచెం తృప్తిగా నచ్చిన డెజర్ట్స్ అన్ని తిన్నా, నాకు ఇష్టమని అన్ని తినేసిన. ఇంటికి రాగానే మళ్ళీ పెయిన్స్ అనేది ఎక్కువ అవుతూనే ఉంది, కానీ కంప్లీట్గా ప్రతి అవర్ నాకు పెయిన్ లేదు, వస్తూ పోతూ ఉండడం వల్ల నేనైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నా. కానీ అనుకోకుండా కొన్ని థింగ్స్ అయితే జరిగిపోయినాయి, అవన్నీ నేను నెక్స్ట్ షార్ట్లో షేర్ చేస్తాను. బట్ ఈ మూమెంట్ అయితే చాలా మెమొరబుల్ నా మ్యారేజ్ యానివర్సరీ ఈ ఇయర్ అయితే. లేబర్ పెయిన్స్ అయితే చాలా ఎక్కువ ఉండే, అసలు ఓపిక లేకుండా పెయిన్స్ తట్టుకోలేకపోతున్నా అనేసి ఇంకా అలాగే కూర్చొని ఉన్నా. అనుకోకుండా మా హస్బెండ్ ఆ రోజు ఆఫీస్ నుంచి ఫాస్ట్గా వచ్చేసాడు, 5 కల్లా ఇంటికి వచ్చేసాడు. ఇంకా రాగానే మా ఆయనకు కూడా చెప్పాను, ఇంకా డాక్టర్కి కూడా కాల్ చేసి ఇలా పెయిన్స్ చాలా ఉన్నాయి, నా వల్ల అవ్వట్లేదు, నాకు డెలివరీ చేసేయండి డాక్టర్, నేను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చేస్తా అని చాలా ఏడ్ చేసిన. అయితే డాక్టర్ అన్నారు, ఇన్ని డేస్ పెయిన్ భరించుకుంటూ ఉండమని నేను చెప్పలేదు, 38 వీక్స్ అయితే బాగుంటుందని మాత్రమే చెప్పిన, నువ్వు వచ్చేసి హాస్పిటల్కి సర్జరీ చేద్దామని చెప్పాను. స్పీడ్గా తిరుగుతుంది బేబీ. నాది ఎలాగో సి సెక్షన్ కాబట్టి పంతులకు కూడా కాల్ చేసి ఈరోజు రేపు ఎలా ఉంది అవన్నీ కనుక్కున్నా. అయినా నాకు రిలాక్సేషన్ అనేది లేదు, ఇంకా ఎప్పుడు నైట్ ఎప్పుడు డెలివరీ అవుతుందా అన్న భయంతోనైతే ఇంకా హెడ్ బాత్ చేసి మంచిగా రిలాక్స్ అయినా. మా ఆయన ఫుడ్ తీసుకొస్తే మంచిగా తిన్నా. నైట్ అంతా నిద్రే పట్టలేదు. మార్నింగ్ వచ్చేసి హోలీ పండగ, ఇంకా నాకు టెన్షన్ మామూలుగా లేకుండే.
సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు మొత్తం టెన్షన్స్తోనే నడిచిపోయింది. ఎప్పుడు స్కాన్కి వెళ్ళినా, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఏదో ఒక టెన్షన్, స్ట్రెస్తోనే వచ్చినా. నేను పీస్ఫుల్గా వండుకుంటూనే ఏదో ఆలోచనలు, బేబీకి హార్ట్లో డాట్ ఉండడం అనడము, ఆ బేబీ బయటకు వచ్చేంత వరకు ఎలా ఉంటుంది, ఏంది, ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలి, హెల్తీగా రావాలి, కాలు చేతులు మంచిగా ఉండాలి, హార్ట్లో ఏ ప్రాబ్లం ఉండదు, లంగ్స్ మంచిగా పనిచేయాలి, బేబీ హెల్తీగా ఉండాలి, వెయిట్ మంచిగా ఉండాలి, ఇవన్నీ థాట్స్తో నేనున్న. మైండ్ మొత్తం ఇదే రన్నింగ్ అవుతూనే ఉండే. బేబీ బయటికి వచ్చినాక కూడా నేను చాలా హెల్తీగా ఉండాలి, నేను లేచి నడవాలి, నా పనులు నేను చేసుకోవాలి, బేబీని బాగా చూసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, బేబీకి లేచి టైంకి మిల్క్ ఇవ్వాలి, ఈ టైప్ ఆఫ్ థింకింగ్లోనే ఉన్నా. కంప్లీట్గా నా మైండ్ ఫుల్ స్ట్రాంగ్ చేసుకొని ఉన్నా. అండ్ ఆల్సో నా బాడీ కూడా ఫిట్ ఉండాలి అండ్ స్టేబుల్గా ఉండాలి, నా బేబీని నేను చూసుకోగలగాలి, కొంచెం కూడా ఎక్కువ రెస్ట్ తీసుకొని డిమ్గా అస్సలు ఉండొద్దు, యాక్టివ్గా ఉండాలని నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో నా ఆలోచన. డెలివరీ రోజు మనసులో ఎంతో బాధగా ఉన్నా, భయంగా ఉంది, ఎన్నో రకాల ఎమోషన్స్ ఉన్నా కూడా బయటకి ఏం కనిపించకుండా, ఇంకా నేను కొంచెం బాధపడితే మా హస్బెండ్ బాధపడతాడు అనేసి అలా ఏం లేకుండా యాక్టివ్గా మంచిగా స్నానం చేసేసి ఇంట్లో పూజ కూడా చేసుకున్నా. ఇంకా దైవికి కూడా చాలా విషయాలు చెప్పినాను. బ్రదర్ అయిపోతున్నావు, నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఉండాలి, వచ్చే బేబీతో మంచిగా ఉండాలి అనేసి చెప్తూ ఉంటే వాడు కూడా నాతో మాట్లాడడం మస్తు హ్యాపీ అనిపించింది. ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను బాగా మోటివేట్ చేసిండు, అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన నువ్వు బాగా మంచిగా హెల్తీగా రావాలి, బేబీ మంచి హెల్తీగా రావాలి అనేసి. ఇంకా హాస్పిటల్ బ్యాగ్ అంతా రెడీ చేసుకుని హాస్పిటల్కి అయితే వచ్చాం. బట్ పెయిన్స్ అయితే టూ మచ్గా ఉండే, అసలు నేను తట్టుకోలేకపోతున్నా అని డాక్టర్కి ఊరికే చెప్తూనే ఉన్నా, నర్సెస్తో కూడా మాట్లాడుతూనే ఉన్నా, నా వల్ల అయితే లేదు, నాకు ఇప్పుడే కట్ చేసి తీసేయని, నా వల్ల అవ్వట్లేదు అని చెప్తూనే ఉన్నా. ఎట్ లాస్ట్ బేబీ అయితే బయటికి అయితే ఈ పెయిన్స్ కంటే చచ్చిపోవడం బెస్ట్ ఏమో అన్నట్టుగా అనిపించేసింది నాకైతే. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఎలాంటి పెయిన్స్ లేవు, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత పెయిన్, నరకం మామూలుగా లేకుండే. అసలు కూర్చోలేకపోతున్నా, నిల్చోలేకపోతున్నా, ఈవెన్ పడుకోలేకపోతున్నా అని డాక్టర్ కి చెప్తూనే ఉన్నా. ఇంకా సెలైన్ ఎక్కిచ్చారు, సెలైన్ ఎక్కించి ఇంకా ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి, అవన్నీ అయిపోయాక కూడా 9కి ఎంటర్ అయ్యాము హాస్పిటల్ కి. 11 వరకు నాకు ఆపరేషన్ చేయకపోయేసరికి నాకు ఇంకా భయం అవుతా ఉంది, ఒక పక్కన పెయిన్స్ అవుతున్నాయి, ఇంకా నా వల్ల అయితేలని డాక్టర్ రాగానే ఇంకేం చేసి నాకు చేసేయండి డాక్టర్, నా వల్ల అయితలేదు ప్లీజ్ అని అంటే డాక్టర్ అన్నది చేస్తామమ్మా, ఎందుకు చెయ్యను, కొంచెం ఓపిక పట్టు కదా అని అనింది. ఇంకా నర్సెస్ వాళ్ళందరూ చూసి బేబీ చాలా ఫాస్ట్ గా మూమెంట్స్ ఇస్తుంది, నాకు తెలిసి బేబీ ఫాస్ట్ గా బయటికి వచ్చేయాలి, బయట ప్రపంచం చూడాలనుకుంటున్నట్టున్నాడు, అందుకే ఇంతగానం చేస్తుండు బాబు లోపట, అంటే బేబీ అని చెప్పారు. యాక్చువల్ గా నాతో ఎవరు లేకుండా ఉండడం వల్లనో ఏమో ఆ లోన్లీనెస్, ఇంకా మా హస్బెండ్ నన్ను చూసి ఇంకా బాబుని చూసుకుంటా అసలు అబ్బా అనిపించింది.